గౌరవనీయులైన ఎక్సలెన్సీలు, గౌరవనీయులైన మంత్రులు, పరిశ్రమల నాయకులు, ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, ప్రతినిధులు మరియు ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులందరికీ, మహిళలారా మరియు సజ్జన్లారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత చారిత్రాత్మకమైన ఇంపాక్ట్ సమ్మిట్లో మీ అందరికీ స్వాగతం. వారెవ్వా, నిజంగానే మోడీ సారు తెలుగులో కూడా భలే మాట్లాడుతున్నాడు కదా. ఇన్నోళ్ళందరికీ మోడీ సారు నిజంగానే తెలుగులో మాట్లాడిండని అనిపిస్తుండొచ్చు గాని అసలుకైతే మోడీ సారు మాట్లాడింది హిందీలా. కాకుంటే పెరుగుతున్న టెక్నాలజీ వాడకం గురించి పెట్టిన ఏఐ సదస్సు కాబట్టి అదే ఏఐ టెక్నాలజీని వాడి మోడీ సారు మాట్లాడిన మాటలను ఇట్లా తెలుగులో మార్చిర్రా అన్నట్టు. తెలుగులోనే కాదు, కన్నడ ಭಾಷೆలో కూడా ಭಲೆ ಗಮ್ಮತ್ ಅನ್ಪಿಚ್ಚಿಂದಿ ಸಾರು ಮಾಟಲು ಇಂಟೆ. ಭವಿಷ್ಯದ ವ್ಯವಸ್ಥೆಗಳ ಬೆನ್ನೆಲುಬಾಗಲಿದೆ ಎಂದು ಮೊದಲ ಬಾರಿಗೆ ಸಿಗ್ನಲ್ಗಳನ್ನು ವೈರ್ಲೆಸ್ ಆಗಿ ರವಾನಿಸಿದಾಗ ಒಂದು ದಿನ ಇಡೀ ಜಗತ್ತು ರಿಯಲ್ ಟೈಮ್ನಲ್ಲಿ ಸಂಪರ್ಕಗೊಳ್ಳುತ್ತದೆ ಎಂದು ಯಾರೂ ಊಹಿಸಿರಲಿಲ್ಲ. సహోదర సహోదరియరే, టెక్నాలజీతోని ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్నారు పోండ్రి. ఇప్పుడే ఇట్లుంటే రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీయంగా చాలా ప్రమాదాలే జరుగుతాయని కొందరు గుబులు పడుతున్నారు. కాకుంటే మోడీ సార్ మాత్రం ఏఐ టెక్నాలజీలో దేశ భవిష్యత్తును చూస్తున్నామని చెప్పిండు. ఏఐ టెక్నాలజీ ఫలాలు అందరికీ అందాలని భారతదేశం కోరుకుంటాంది. గందుకే సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్న థీమ్ తోని ఏఐ ఇంపాక్ట్ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చిండు. ఈ సమిట్ కి థీమ్ మే सर्वजन हिताय सर्वजन सुखाय, वेलफेयर फॉर ऑल, हैप्पीनेस ऑफ ऑल, यही हमारा बेंचमार्क है. అట్లనే ఏఐ మనల్ని శాసించుడు కాదు, మనమే ఏఐని శాసించాలి. ఏఐ వాడకంలా మానవ విజన్ ఉండాలని పిలిపించిండు. एआई लॉफुल और वेरीफाइबल हो, भारत का ये मानव विजन 21वीं सदी की एआई आधारित दुनिया में मानवता के कल्याण की अहम कड़ी बनेगा. మరి ఆ ఏఐ వాడకం రాబోయే రోజుల్లో ఎట్లుంటుందో తెలియదు కానీ ఈ సదస్సుకు హాజరుపడ్డ ఏఐ కంపెనీల సీఈఓలు పెద్దలతో